హైదరాబాద్, తెలంగాణ నిర్మాణ రంగంలో ప్రత్యక్షంగా పరోక్ష వర్క్ ఫోర్స్ మీద ఒక కరెక్ట్ డేటా ఉండదు. బట్ అప్పుడు మన పాండమిక్ అప్పుడు ఉన్న సో జనరల్ సెక్రటరీ అయిన తర్వాత హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న 1500 నుంచి 2000 మంది బిల్డర్లు నా నెట్వర్క్. ఎదురైన సమస్యలు, ఇలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి. నెగిటివిటీ అనేది రేపు ఉంటామా లేదా, మన వాళ్ళందరూ వచ్చేసి సరే ఏమున్నదిగా మొత్తం ఎక్రాస్. మీరు జిఎస్గా ఉన్నప్పుడే ప్రీ లాంచ్ పోకడ కూడా స్టార్ట్ అయింది. వాటిని ఎట్లా అరికట్టడానికి ట్రై చేశారు? ఒక బిల్డర్ ఏం చేస్తున్నాడే దాని మీద వి కాంట్ సే ఎనీథింగ్. యూ హ్యావ్ గివెన్ ఛాన్స్ టు యంగ్ బిల్డర్స్ టు జాయిన్ ఇన్ టుడే హైదరాబాద్ టీమ్. యంగ్ బ్లడ్ ని ఇండస్ట్రీలోకి తేవాలి, అసలు మీకు ఎందుకు అనిపించింది? అందరి లోపల వాళ్ళ ఇండివిజువల్ స్ట్రెంగ్త్ తెలుసు, వాళ్ళ ఆలోచనలు తెలిసి రాజకీయాలు తట్టుకోలేక నాకు అవసరమా అని చాలా. సార్, నిర్మాణ రంగంలోకి రావాలని అసలు మీకు ఎప్పుడు అనిపించింది? మీరు బిల్డర్గా ఎప్పుడు అవతారం ఎత్తారు సార్? నిర్మాణ రంగం గురించి రావాలి అని చెప్పాలంటే అదొక మొదలు చిన్నప్పటి నుంచి ఉన్నదని చెప్పలేను. బట్ అది నేను ఇంటర్ తర్వాత నాకు అంటే యాక్చువల్గా చిన్నప్పుడు మేజర్గా ఎలా అని అంటే సివిల్ సర్వీసెస్ అనేది ఒక ఇంట్రెస్ట్ అనమాట. బట్ ఇక కొంచెం మనకి పాత రోజులలో కూడా ఎలా ఉంటుంది, ఐదర్ మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్ అనేది మన ఇంట్లో మన ఎల్డర్స్ అందరు కూడా గైడెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అప్పటికి కూడా స్టిల్ ఐ వాజ్ మోర్ ఫోకస్డ్ ఆన్ మూవింగ్ టువర్డ్స్ బైపీసీ అనమాట. బట్ దానికంటే కూడా ఇంజనీరింగ్ అయితేనే బాగుంటుంది అనే దాని మీద కొంచెం ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క పరిస్థితి లోపల ద గైడెన్స్ ఎండ్ ఆఫ్ ద డేను పాత తరానికి ఇప్పటి తరానికి ఏంటి మార్పు ఏంటి తేడా అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో అక్కడ ఏమైంది, ఇంజనీరింగ్ వైపు పోయేటట్టు అయిన తర్వాత దెన్ ఐ జాయిన్డ్ ఇంజనీరింగ్. అయిన తర్వాత చదువుతున్నప్పుడు దెన్ ఐ గాట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్. దాంట్లో వచ్చినప్పుడు ఆ డిజైనింగ్ చేసేటప్పుడు కూడా దాంట్లో ఏ రకంగా దాన్ని ఒక స్ట్రక్చర్ నిలబెట్టగలుగుతున్నాము. దాంతోపాటు మేము అప్పుడు నేను కాలేజ్లో చదివేప్పుడు అది మా ఎగ్జామినేషన్ సెంటర్ ముఫ్కంజా కాలేజ్ అనమాట, దాదాపు. సో నేను ప్రతి ఎగ్జామ్కి యూస్ టు కమ్ అరౌండ్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఆ రోడ్లు తిరుగుతూ వచ్చేదన్నమాట. వచ్చినప్పుడు ఐ డ్రీమ్డ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ హౌసెస్ ఇన్ దట్ ఏరియా. సో నేను 92లో కంప్లీట్ చేస్తున్నాను, 89 to 88 to 92. అయితే ఆ తర్వాత ఆ టైం లోపల నేను ఆ ఏరియాలో తిరిగినప్పుడు ఎలా అని అంటే ఐ యూస్ టు డ్రీమ్ ఆఫ్ అంటే అక్కడ ఒక్కొక్కటి కూడా డిఫరెంట్ హౌసెస్, ఇండిపెండెంట్ బంగ్లాస్ అని అంటే మనకి అక్కడ చూసిన తర్వాత నేను ఇక్కడ కట్టాలి ఏ రోజైనా అని అనుకుంటే మేబీ నా డ్రీమ్ ఎంత స్ట్రాంగ్ అనే దానికి నా ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్. గ్రేట్ సార్. ఏ ఇయర్లో కట్టారు సార్? అక్కడ ఇండిపెండెంట్ హౌస్ అది. అదే అంటే 92లో మీరు అనుకున్నారు? 93 ఫిబ్రవరిలో 93 ఫిబ్రవరి ఎంటర్డ్. యాక్చువల్గా మధ్యలో అందరికి కూడా అమెరికా వెళ్ళాలనేది ఉంటే నేను కూడా ట్రై చేసిన పోదాం అనుకున్నాను కానీ బట్ ఐ వాజ్ నాట్ ఇన్ టు లైక్ వెళ్ళాలనే దాని మీద ఇంకా మైండ్ ఫిక్స్ కాలేదని. దెన్ నాకు బయట దానికంటే కూడా మన దగ్గరే చేయాలనే దాని మీద ఈవెన్ ఆఫ్టర్ 92 నా ఇంజనీరింగ్ అయిన తర్వాత ఐ హావ్ డన్ సమ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ వర్క్స్ ఆల్సో. సో అక్కడ కూడా ఏమైంది అని అంటే ఆ కాంట్రాక్ట్స్ వచ్చేది మనకి ఏంటంటే అప్పుడు మాకు ఈఎండి ఎగ్జామ్షన్ ఉండేది. ఈ ఎగ్జామ్షన్ తోటి కొన్ని వర్క్స్ అలాట్ అయినాయి కూడా నాకు. మీరు చేసిన ఫస్ట్ కాంట్రాక్ట్ ఏంటంటే కెనాల్ వర్క్స్ తర్వాత చిన్న స్మాల్ బ్రిడ్జెస్ అన్నమాట. అవన్నీ కూడా ఇది కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో. అది చేసిన తర్వాత ఏమైంది, దాంట్లో ఆ రోజులలో ఈ కరప్షన్ అనేది కొంత ఈవెన్ నా ఏజ్ అప్పుడు 23-24 ఇయర్స్. తర్వాత ఒక సీనియర్ లెవెల్ అఫీషియల్స్ డబ్బు అనేది అడిగినప్పుడు ఐ థాట్ మేబీ నో దిస్ నాట్ ద రైట్ ఫీల్డ్ ఫర్ మీ టు బీ ఇన్ టు అని చెప్పేసి అక్కడితో ఆపేస్తున్నాను అనమాట. ఆపిన తర్వాత దెన్ మళ్ళీ సొంతగా ఏదైనా చేసుకోవాలంటే ఐ థాట్ ఆఫ్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇక మొదలు పెట్టుకుందాం అని చెప్పేసి ఐ అటెండెడ్ ఒకటే రోజు ఒక 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా అనమాట. అయిన తర్వాత దెన్ దే ఆస్క్డ్ ఎట్లా నీ శాలరీ ఎంత? నాకు డబ్బు కోసం అనేది కాదు, ఐ వాంట్ ద హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఒక 6 నెలలు పని చేయాలనుకుంటున్నా, దాని తర్వాత ఐ హ్యావ్ మై ఓన్ ఐడియాస్. ఏ కంపెనీకి వెళ్ళారు? అప్పుడు బిందు బిల్డర్స్ అని చెప్పేసి
హీ వాజ్ ఎట్ దట్ టైమ్. తర్వాత ఆయన టీడీపీ పార్టీ ఎమ్మెల్యే ఉండే అనమాట. అచ్చా, ఓకే. సో అక్కడ జాయిన్ అయిన తర్వాత బట్ అగైన్ ఒక నెల రోజులు చేస్తున్నాను అక్కడ. చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఫర్ హిమ్ హీ వాజ్ హ్యావింగ్ ద సమ్ వర్క్స్ ఇన్ చెన్నై ఆల్సో. ఓకే. సో ఆ 1 month లోపల హీ థాట్ మేబీ ఐ కెన్ మేక్ సమ్ కైండ్ ఆఫ్ మోర్ ఇంపాక్ట్ ఆన్ ద వర్క్ ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి దెన్ ఐ వెంట్ టు చెన్నై. అక్కడ వెళ్ళి 2-3 months లోపల ఐ మేడ్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ద వర్క్. బట్ అన్ఫార్చునేట్లీ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఓకే, ఓకే. సో యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ బోన్ ఫ్రాక్చర్, దెన్ ఐ కేమ్ బ్యాక్. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఆ వచ్చే టైం లోపల ఈ ఇల్లు ఏదైతే నేను మొదలు పెట్టున్నానో వాళ్ళకి ఉన్న ఈయనకు మధ్యలో కొంచెం తేడాలు వచ్చినాయి అనమాట. సో ఆ తర్వాత రావడంతో ఆ ప్రాజెక్ట్ నేను టేక్ ఓవర్ చేస్తున్నాను. ఓకే, ఓకే. హైదరాబాద్ లో దట్స్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అని నేను ఏదైతే చెప్తున్నానో ఆ ప్రాజెక్ట్ వచ్చేసి నేనే ఇక సొంతగా ఎగ్జిక్యూట్ చేయడం మొదలు పెట్టున్నాను అనమాట. ఓకే. సో ఆ తర్వాత అది చేస్తున్నప్పుడు ఆ రోజులలో కొంచెం ఎలా అని అంటే మనకి ఎవరికి కూడా మనకి ఈ రోజు అనుకున్నంత కోట్ల డబ్బులు ఒకటే రోజు పెట్టి ఒక సంవత్సరం లోపల ఇల్లు చేయాలంటే కూడా అంత ఈజీ ఉండే పరిస్థితి కాదు. ఈవెన్ 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కాంట్రాక్టర్లు కూడా అవసరానికి ఒక 10 లక్షలు తీసుకొని వర్క్ చేయించుకొని మిగిలింది కూడా వర్క్ మీద పెట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉండేదన్నమాట. అంటే అప్పుడు లోన్స్ అవన్నీ వచ్చేవి కావాలి సార్, బ్యాంక్ లోన్స్ అవన్నీ వచ్చేవి కాదు. బ్యాంక్ లోన్స్ నెవర్ నో వన్ డిపెండెడ్ యాక్చువల్ గా. నాకు అప్పుడు తెలిసినంత వరకు ఈ ఇల్లు కూడా 3 ఏళ్ళకి తక్కువ అయ్యేది కాదు. తర్వాత వాస్తు వాళ్ళు వచ్చిండనంటే ఆ ఇల్లు నిరవధికంగా వాయిదా పడుతూనే ఉంటది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఇస్తారనమాట. ఆ ఒపీనియన్ లోపల మనకి ఏమవుతుందంటే ఆ డిలేలు అనేది అన్అవాయిడబుల్, ఎందుకంటే ఎమోషన్ అది ఇల్లు అనేది అందరికి కూడా. సో ఆ రకంగా చూసినప్పుడు కొంచెం ఇబ్బంది అయినా కూడా బట్ స్టిల్ ఐ థాట్ ఇది మొదటిది కాబట్టి అని ఈవెన్ ఎట్లా పని నేర్చుకోవడం మొదలు పెట్టున్నాను అని అంటే ఒక మేస్త్రీ చేసే పని కూడా మనకు తెలిస్తేనే కమాండ్ వస్తుంది అనే దాని మీద ఫౌండేషన్ లోపల ఫుటింగ్ పర్ఫెక్ట్ ఉండాలంటే థంబ్ ఎట్లా వేయాలనే దాని దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నాను. సో దట్స్ హౌ ఐ స్టార్టెడ్. అండ్ ఆ ప్రాజెక్ట్ చేస్తూనే దెన్ ఐ యూస్ టు లైక్ నాకు తెలిసిన నెట్వర్క్ లోపల ఎక్కడైనా నేను ఉన్నా అన్నట్టనే దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మేకింగ్ లాట్ ఆఫ్ ఇండిపెండెంట్ హౌసెస్ అప్పుడంతా కూడా. ఒక 95-96 దాకా అలా చేసిన తర్వాత దెన్ కూకట్పల్లి వైపు అపార్ట్మెంట్స్ కొన్ని చేస్తున్నాం. అక్కడ చేసిన తర్వాత ఏమైంది, కూకట్పల్లి లోపల మనకు ఆ రోజులలో తెలిసిందే 400 రూపాయలు 500 రూపాయల స్క్వేర్ ఫీట్ అనమాట. సో అది ఇక్కడ 2500 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఆ రోజులలో చేసిన క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ అదేగా 500 రూపాయల లోపల అని అంటే అది కొంచెం కనెక్ట్ కాలేదన్నమాట. అది బాగాలేదు, ఇది ఎక్కడ సమ్వేర్ వీఆర్ కాంప్రమైజింగ్. ఇంకోటి కూడా ఏంటంటే అది చేసినా కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తలేదు. ఐ యూస్ టు ఆ తర్వాత ఇక్కడ చేసేటప్పుడు ఇంకొకటి కూడా ఏం జరిగిందంటే అప్పుడు అంతా కూడా మనకి హైదరాబాద్ ఇంటీరియర్ డిజైనింగ్ అంతా కూడా బాంబే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది. సో వాళ్ళు వచ్చేసేవాళ్ళు, వచ్చిన తర్వాత ఏముంది ఒక విజిట్కి 25,000 హోటల్ ఖర్చులు ఇట్లా అవన్నీ చేసుకుంటూ పోతుంటే లాట్ ఆఫ్ మనీ వాజ్ గోయింగ్ ఫ్రమ్ ద హౌస్ ఓనర్స్ అనమాట. అప్పుడు చూసేవాడిని, అరే కొంచెం మనం కూడా చేస్తే ఎలా బాగుంటుంది అనే దాని మీద దట్స్ హౌ ఐ కనెక్టెడ్. ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్ ఫీల్డ్ ఆల్సో. అట్లా చాలా వరకు ఐ ఆల్సో డిడ్ లాట్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో కూకట్పల్లిలో ఎన్ని కట్టారు సార్ మీరు? అపార్ట్మెంట్స్ అక్కడ. అపార్ట్మెంట్స్. సో అప్పట్లో ఇండివిజువల్ హౌస్ కి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయ్యేది, అపార్ట్మెంట్స్ కి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయ్యేది సార్? ఆ రోజులలో చెప్పాలంటే మనకి ఏదైనా కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ లో అపార్ట్మెంట్ కి వచ్చేసరికి 350 రూపాయలు మాక్సిమం. హయ్యర్ సైడ్ అంతా అంతకంటే ఎక్కువ అయ్యేది కాదు అపార్ట్మెంట్ లోపల అయినా కూడా, ఇండిపెండెంట్ హౌస్ అయినా కూడా. దాంట్లో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు అక్కడ ఏముంది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 96-97 లోపల అపార్ట్మెంట్ లోపల కూడా కోటా స్టోన్ వేసి 380 రూపాయలు కూడా అమ్మేవాళ్ళు. 380 రూపాయలు కూడా అమ్మిన వాళ్ళు ఉండేది. ఆ రకంగా మార్కెట్ లోపల మనకు కష్టతరంగా ఉండేది అనమాట అటువంటి సేల్ చేయడం అనేది. కొన్ని అఫోర్డబుల్ హౌసింగ్ కింద అప్పుడు అదంటాం జనప్రియ నుంచి ఇట్లా అనేది అదొక కాన్సెప్ట్ ఓరియంటెడ్ అది. బట్ ఇక్కడ ఓవరాల్ గా ఆ ల్యాండ్ బ్యాంక్ పార్సల్ కి తగ్గట్టుగా మనం ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అది అనేది కొంచెం ఆ సేల్ ప్రైస్ కి మిస్ మ్యాచ్ అనేది ఉండేది అనమాట. సో బట్ ఎప్పుడు కూడా ఒకటి ఏంటంటే నేను ఆ ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఎలివేషన్స్ గ్రాండ్ గా చేసుకునేవాడిని. సో అది చేసినప్పుడు దానికి ఆ కాస్టింగ్ మీద కానీ లోపల ఇంటీరియర్స్ కూడా మనం ఏమైనా చేయాలనుకున్నా కూడా ఆ స్పెసిఫికేషన్స్ కి మిస్ మ్యాచ్ ఉండేది అనమాట. సో ఆ తర్వాత అది అట్లనే చేస్తూ వచ్చేది. లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ హావ్ డన్ అరౌండ్ బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్కువ చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవి కాకుండా మీరు కట్టిన అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ లో మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అంటే ఇది
బ్యూటిఫుల్ అని ఏది రోడ్ నా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అని ఎవరిది చెప్పొచ్చు. సార్ అది? ఆయన ఆదాల రాఘవరెడ్డి గారని మ్మ్. మన మెడినోవా చైర్మన్ ఉండే అన్నమాట. ఓకే. మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని ఆ. ఎంపీ ఉన్నారు కదా, మ్మ్. వాళ్ళ బ్రదర్. మ్మ్. అంటే వాళ్ళ ఇంకో తమ్ముడు వచ్చేసి గ్రీన్ పార్క్ హోటల్లో మురళీకృష్ణారెడ్డి గారు. ఓకే ఓకే సో ఓకే. ఆయన ఆ రోజులలో వెరీ హార్వెండ్స్ కన్స్ట్రక్షన్స్ అనే దాని మీద మ్మ్. ఈజ్ లైక్ గుడ్ కాంట్రాక్టర్, బిగ్ కాంట్రాక్టర్. మ్మ్. హీ వాజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ నెట్వర్క్. మ్మ్. ఆయన ఆ రోజులలో అంత ఉండేవాడు కూడా, డబ్బులు అవసరానికి ఎట్లా పనులు వదిలిపెట్టి అనేది కాకుండా ఉన్నంతలో కొంత పెట్టుకుంటూ అట్లా చేయాల్సి ఉండేది అనమాట. మ్మ్. దట్ ప్రాజెక్ట్ హ్యాస్ కమ్ అవుట్ రియల్లీ వెల్. మ్మ్. మొదలు దానికి గోవిందరావు గారు అని చెప్పేసి చెన్నై బేస్డ్ ఆర్కిటెక్ట్, ఆ రోజులలో ఫేమస్ అన్నమాట. ఓహో, ఓకే. ఆయన ప్లానింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత దాన్ని ఇంకొంచెం ఫైన్ ట్యూన్ చేసుకుంటా అట్లా అనేది మ్మ్. అది అంతా ఓవరాల్ గా అయిన తర్వాత స్టిల్ ఈ రోజు కూడా ఆ ఇల్లు అని అంటే దర్ ద ఎమోషన్ విత్ మీ. దట్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్. ఇట్స్ ద బెస్ట్ ప్రాజెక్ట్ ఫర్ మీ, ఐ కెన్ టెల్. ఓ, గ్రేట్, ఆ గ్రేట్. తర్వాత ఇక లాట్ ఆఫ్ థింగ్స్ ఐ హావ్ డన్. మెయిన్ ఏంటంటే ఇల్లు అని అంటే ఇక ఒకటి ఎదుటోళ్ళ కళని మనం నిజం చేయాలనేది నా కోరిక అన్నమాట. మ్మ్. సో అట్లా చేస్తూ దాంతో పాటుగా దెన్ ఐ వాజ్ ఇంటూ సైమల్టేనియస్ గా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కూడా చేసేవాడిని. ఓహో, ఏం రెడ్డి చేశారు ల్యాబ్స్ సార్? లో కూడా అదే ఈ ప్యారలల్ గానే. రెడ్డి ల్యాబ్స్ లో ఏం చేశారు? రెడ్డి ల్యాబ్స్ లో మెయిన్ గా ఏంటంటే ఇక్కడ మన బాజ్పేయి బాజ్పల్లి. ఉంది కదా, మ్మ్. ఆ ఏరియాలో వచ్చేసరికి కొన్ని షెడ్స్ వాళ్ళకి కావాల్సినవి, అంటే చిల్డ్రన్ మ్మ్. ఫార్ములేషన్ కి సంబంధించినవి. ఓకే. నాట్ ద మేజర్ యాక్టివిటీ, బట్ దాంట్లో కూడా కొంత యాక్టివిటీ అనేది కొంత అయ్యేది అనమాట. మ్మ్. అది అయిన తర్వాత 98, 99 లో ఇక అప్పటికి కూడా ఏంటంటే కూకట్పల్లిలో కూడా ఒక ప్రాజెక్ట్ ఎప్పుడైతే మనకు ఆ రోడ్ అయిందో మ్మ్. అప్పుడు మార్కెట్ పికప్ అవుతుండే, మ్మ్. కానీ ఇంకా కూడా రేట్ అనేది వస్తలేదు. ఏ రోడ్ సార్ మీరు అనేది? ఫోరం మాల్ 98, రోడ్. 97, 98 ఫోరం మాల్ నుంచి హైటెక్ సిటీ రోడ్. దట్ రోడ్ అది అవుతుంటే అప్పటి వరకు మనం దాదాపుగా ఎంత ఒక 900,000 అమ్మింది, ఒక 100-200 పెరుగుతున్న మార్కెట్ అన్నమాట. బట్ అప్పటికి ఒక ప్రాజెక్ట్ అవుతుంటే అది కూడా ఆల్సో నాట్ బీయింగ్ దట్ మచ్ లుక్రేటివ్. ఎందుకంటే అదే టైం లోపల హైటెక్ సిటీ దగ్గర కూడా 1100, 1200 కూడా మూవ్ అయ్యేది కాదనమాట. సో ఆ టైంలో చూసిన తర్వాత కొంచెం పరిగెత్తేదే టైపు, నాకు డబ్బు కంటే కూడా పని ఎక్కువ కావాలని ఉంది. ఈవెన్ యాక్చువల్ గా మన ఎన్టీవీ నరేన్ చౌదరి ఇల్లు కూడా రోడ్ నెంబర్ 45 లో కూడా నేనే చేస్తున్నా. ఓ, అవునా సార్? అది కూడా ఇవన్నీ కూడా ఎట్లా అని అంటే నా లైఫ్ లో 50% ఫ్రీగా చేసినాయి, డబ్బులకు అనేది కాకుండా మోర్ ఆఫ్ విత్ గుడ్ రిలేషన్స్ అండ్ ఆల్ దట్. కానీ ఆయన ఆ ఇంట్లో తను లేకుండా తర్వాత వేరే సేల్ చేస్తున్నాడు కానీ, బట్ అదొక ఓల్డ్ హౌస్ ని రెనోవేట్ చేస్తున్నాం కానీ కళ్ళు మూసుకొని ఊహించి డిజైన్ చేసిన ఇల్లు అనమాట అది. సో అట్లా ఆ రకంగా ఇట్ హాస్ కమ్ అవుట్ వెల్. బట్ ఆ తర్వాత ఆయన దాన్ని అమ్మేసి వేరే ఎక్కడ వెళ్ళున్నారు. సో ఇటువంటి చాలా వరకు చేస్తూ వచ్చిన ఆ తర్వాత అదే టైం లోపల ఏమైందని అంటే మనకి మన ఈ డ్రగ్స్, బల్క్ డ్రగ్స్ లోపల మన మెడికల్ ఫార్మా అది ఉంటది కదా, దాంట్లో వచ్చేసరికి ఏమైందని అంటే పేటెంట్స్ అయిన తర్వాత దేర్ ఇస్ లైక్ బూమ్ ఇన్ ద ఫార్మా ఇండస్ట్రీ అన్నమాట. అందరు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తే మళ్ళీ అదే పాత కంపెనీ ఏదైతే ఆర్కిడ్ కెమికల్స్ అని ఉందో దే కాల్ ఫర్ దట్ ఫార్ములేషన్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి. ఎక్కడ సార్ అది? చెన్నైలో. చెన్నైలో అయితే ఇక మేజర్ ఫోకస్ పెట్టున్నాను. జీరో నుండి అంటే ఏమీ లేని దగ్గర నుంచి కూడా ఒక ఫార్ములేషన్ ప్లాంట్ ఒక ఆల్మోస్ట్ ఒక 40-50 acres లోపల విత్ ఆల్ ఫెసిలిటీస్ రెడీ టు ఇక ఫంక్షనింగ్ అయ్యేదాకా చేసేసి అబ్దుల్ కలాం గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. దట్స్ హౌ వి మేడ్ ఇట్ హ్యాపెన్ అండ్ ఐ కేమ్ బ్యాక్. ఇంట్లో కూడా ఉంటాయి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అనేది రకరకాలుగా ఉంటాయి. ఎప్పుడు కూడా అది ఇది ఎందుకు ఇంత డీటెయిల్ గా కూడా కొన్ని చెప్పాల్సి వస్తాయంటే మనుషులకి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటది. కొంతమంది డబ్బు కోసం బతుకుతారు, కొంతమంది 10 మందికి మంచి చేయాలని బతుకుతారు. మీరు సెకండ్ కేటగిరీ. సో నాకు ఇవన్నీ చేస్తూ వచ్చినప్పుడు కూడా నేను డబ్బే కావాలనుకుంటే ఇంకో రకంగా కూడా చాలా వరకు ఉండేది అవకాశాలు. బట్ ఎప్పుడు కూడా ఐ వాజ్ మోర్ ఇంటూ సర్వీస్ ఓరియంటెడ్ అనమాట. చేసే పని లోపల తృప్తి వెతుక్కున్న 10 మంది లోపల సంతోషం కలిగిందంటే ఆ సంతోషం నాది అనుకున్నాను. సో దట్స్ హౌ ఐ మేడ్ ఇట్. అండ్ ఆ తర్వాత చెన్నై అయిన తర్వాత దెన్ ఐ కేమ్ బ్యాక్. హైదరాబాద్ లో కూడా కొన్ని మళ్ళీ మెహదీపట్నంలో ఒక కమర్షియల్ వేరే ఫ్రెండ్ తో కలిపి చేస్తున్నాను రావడం. సఫా ఆర్కేడ్ అని ఒకటి ఉంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకా లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఈ లోపు ఏమైందంటే కరీంనగర్ నాకు ఇంకొకటి ఒక వీక్నెస్ ఉందన్నమాట. ఏందనంటే ఎప్పుడు కూడా ఒక అవసరమైన దగ్గర అడుగుపెట్టి దాంట్లో మార్పు తేవాలి. జిల్లాలు ఎదగట్లేదు. కరీంనగర్ నా నేటివ్ ప్లేస్, అంటే నార్మల్ గా ఎర్లియర్ ఎడ్యుకేషన్ అక్కడ జరిగింది అనమాట. సో అక్కడ కూడా పుట్టి పెరిగిన లోపల ఏదన్నా కాంట్రిబ్యూట్ చేయాలా,
అనే దాని మీద అక్కడ వెళ్ళి యాక్టివిటీ స్టార్ట్ చేసినాను. నేను మొదలు పెట్టేప్పటికి 1-2 ప్రాజెక్టులే అయినాయి. అపార్ట్మెంట్సా సార్ అవి? అపార్ట్మెంట్స్. ఫస్ట్ టైం అక్కడ అపార్ట్మెంట్ కల్చరే అవగాహన లేదనమాట. కానీ దాన్ని నేనేం చేస్తున్నాను, నేను చేసే ప్రాజెక్టులు తక్కువైనా కూడా దాన్ని 10 మంది లోపల రీచ్ అయ్యే విధానం కొంచెం మార్చినా అనమాట. అప్పుడు ఆ తర్వాత ఈ రోజు మార్కెట్లో చెప్పాలంటే ఒక 1000 పైన అపార్ట్మెంట్లు అయినాయి. కరీంనగర్ లో మీరు అప్పుడు ప్రాజెక్ట్ ఏది స్టార్ట్ చేశారా? అపార్ట్మెంట్ చేశారా లేకపోతే హౌసెస్ చేశారా? అపార్ట్మెంట్. సో అప్పుడు కాస్ట్ ఎంత అయ్యేది? కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయ్యేది? సేల్ ప్రైస్ ఎంత ఉండేది సార్? ఇక కరీంనగర్ లోపల నేను స్టార్ట్ చేసేటప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ అరౌండ్ 400-450. బట్ నేను చేసిన దాంట్లో ఏం మిగిలిందో నాకు తెలియదు. సేల్ ప్రైస్ ఎంత ఉండేది? సేల్ ప్రైస్ నేను 675-700 రూపాయలకు అమ్మిన. అదే టైంలో హైదరాబాద్ లో ఎంత ఉండేది సేల్ ప్రైస్? అదే సేల్ ప్రైస్ కొంత హైదరాబాద్ లో ఎక్కువ ఉండేది. అక్కడ ఏంటంటే అవగాహన ఉండేది కాదు. బట్ నేనేం చేసేదనంటే ఇక్కడ చేసిన అలవాటు తోటి ఏంటంటే స్పెసిఫికేషన్స్ బాగా ఇవ్వాలని చెప్పేసి ఆ 450 రూపాయలు మన కన్స్ట్రక్షన్ కాస్ట్, ల్యాండ్ డెవలప్మెంట్ అనుకో అదొక 30% వేసుకుంటే నేను అమ్మిన రేటు దానికి మ్యాచ్ అయిపోయింది. నేను అమ్మిన రేటు దానికి మ్యాచ్ అయిపోయింది. కానీ ఏంటంటే అక్కడ వచ్చేసరికి ఒకటి మా పేరెంట్స్ అక్కడ ఉండేది కాబట్టి ఆయనకు ఒకటి యాక్టివిటీ పెట్టున్నాను. తర్వాత నేను కూడా నా ఊరు లోపల ఒకటి చేసినాను, ఒక సెటిల్మెంట్ క్రియేట్ చేసుకున్నా. అట్లా చేస్తూ ఒక 3-4 ప్రాజెక్టులు అట్లనే చేస్తూ వచ్చేసి అక్కడ సరిపోయింది అనిపించింది. ఎందుకంటే కొన్ని మనకు తగ్గట్టు కొన్న వ్యవస్థ లోపల పని చేయాలి కానీ ఎక్కడంటే అక్కడ పోకూడదు అనేది ఒకటి. బట్ ఎంత చేసినా కూడా ఆ మార్పు తేవాలనే ఆలోచన అనేది ఉంటది కదా, అది పోదన్నమాట. అందుకోసం అక్కడ ప్రయత్నం చేసిన దెన్ హావ్ డన్. అట్లా యాక్టివిటీస్ చేస్తూ వచ్చిన తర్వాత నేను ఇక 2000 హైదరాబాద్ లోకి ఎప్పుడు వచ్చారు మీరు? మళ్ళీ హైదరాబాద్ లో? నేను మొదటి హైదరాబాదే ఉన్నాను. కరీంనగర్ లో ఆ ప్రాజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ నేను మొదటి నుంచి కూడా హైదరాబాద్ నుంచి అక్కడ యాక్టివ్. ఈవెన్ అక్కడ ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు నేను చెన్నైలో ఉండేది. 15 రోజులకు ఒకసారి వచ్చేది. వచ్చినప్పుడల్లా నేను మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో కాసేపు ఇక్కడ ఏదైనా ఉంటే పనులు చూసుకునేవాడిని. మళ్ళీ తర్వాత మళ్ళీ అగైన్ కరీంనగర్ వెళ్ళేవాడిని, ఆడ పనులు చూసుకునేది. నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా రోజుకు 150 కిలోమీటర్స్ తిరిగేవాడిని. ఇక్కడ ఉన్నప్పుడు కూడా నాకు 10 సైట్లలో ఎక్కడంటే అక్కడ అట్లా తిరిగేవాడిని అనమాట. ఆ రకంగా ఒక లైఫ్ ని ప్యాషనేట్ గా వర్క్ రిలేటెడ్ గా ఏదున్నా నాకు సొంతగా డబ్బు వచ్చేదని కాకుండా నా సర్కిల్ లోపల తెలిసిన వాళ్ళది ఉన్నా కూడా వాళ్ళ గైడెన్స్ కావాలంటే కూడా అలా తిరుగుతూ కూడా అట్లా చేస్తూ వచ్చాను అనమాట. మోర్ ఇంట్రెస్ట్ ఆన్ ద ఫీల్డ్ అనమాట.